చెప్తారు. బట్ యు ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. మీరే ప్రజాస్వామ్యానికి పునాది. మనం కనుక ఒకవేళ సర్పంచ్ అయిపోయినాం కాబట్టి మనం కూడా పొద్దున టోపీ వచ్చింది, అద్దాలు వచ్చినాయి, లేకపోతే మనం కూడా ఒక నియంత లెక్క అయిపోయినాం అన్నట్టయితే మనం కూడా ఎవరితో చర్చ చేయవలసిన అవసరం లేదు, పక్కంతో వాంతో వీంతో మాట్లాడవలసిన అవసరం లేదు, గ్రామసభ పిలవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి, ఒక నియంతృత్వ ధోరణికి వచ్చినట్టయితే మనం ప్రజాస్వామ్యాన్ని ఆ స్టేజ్లోనే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. మనం చేస్తే మన ఎమ్మెల్యే చేస్తాడు, మన ఎమ్మెల్యే చేస్తే ఎంపీ చేస్తాడు, ఎంపీ చేస్తే ముఖ్యమంత్రి చేస్తాడు. మొత్తం వ్యవస్థ ఒక నియంతృత్వ వ్యవస్థ అవుతుంది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే తప్పనిసరిగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. చాలామందికి బాధ, మనమంతా వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని లోబడి మనము ఈ సమాజంలో పౌరులుగా ఉంటాం, కానీ రాజ్యాంగం గురించి తెలియదు. మీరు నాకు ఇంతకుముందు ఒక సోదరుడు ఎవరు చెప్పినారు, నేను మైక్ పెడతా వచ్చిన స్కీమ్స్ అన్నీ అనౌన్స్ చేస్తా అని చెప్పింది, ఎవరు చెప్పినారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లాగే మీరు రాజ్యాంగం గురించి చెప్పండి. చాలామంది పౌరులకు వాడికి ఉన్న హక్కులు తెలియవు, వాడికి ఉన్న బాధ్యతలు తెలియవు. వాడికి చిన్న లిటిగేషన్ సమస్య వస్తే పైరవికారులను లేకపోతే మధ్య దళారులను పట్టుకొని తిరిగేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులను చూస్తాం. సో కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఇవ్వండి వాళ్లకు. సమాజంలో వాళ్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఏ రకంగా ఉందనే ఒక అంశాన్ని కూడా దయచేసి తెలియజేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను పర్యావరణం. మనం ఎన్నడూ మహబూబ్నగర్లో ఎన్ఎంసీ నన్ను ఇక్కడే ఉన్నాడు, మహబూబ్నగర్ శాసనసభ్యుడు, మహబూబ్నగర్ టౌన్లోనో మహబూబ్నగర్ చుట్టుపక్కలనో వరదలు వచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు చూడలా. వరంగల్ టౌన్లో వరదలు వస్తున్న పరిస్థితి ఇవాళ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా ఆర్ టు ద వరల్డ్, టు ద హ్యుమానిటీ. మొత్తం ప్రమాదం ఏంటి అంటే పర్యావరణం. కేసీఆర్ గారు మహానుభావుడు, ఆయన ఏం ఆలోచించిండ్రు, అద్భుతంగా ఆలోచించిండ్రు. ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలని చెప్పని చెట్లు పెట్టించిండు, పర్యావరణం హరితహారం పెంచాలని చెప్పని. మనిషి బతకడమే కాదు చావులో కూడా గౌరవం ఉండాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ మన్రేగా నిధులను వాడుకుంటైనా సరే వైకుంఠధామాలన్నీ కూడా నిర్మించినారు, ట్రాక్టర్లు. ఇట్లా దాన్ని ఇంకా కూడా మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి ఎట్లా తీసుకెళ్తాము, పర్యావరణాన్ని ఎట్లా కాపాడగలుగుతాము, ఇంకా మౌలిక సదుపాయాలు గ్రామంలో ఎట్లా పెంచగలుగుతాము అనేటువంటిది. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, టీచర్ కానీ డాక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ ఆల్ ఆర్ అండర్ యూ. మీకే డైరెక్ట్ రిపోర్టింగ్. టీచర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, పిహెచ్సిలో డాక్టర్ రాకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోతే అడిగే బాధ్యత మీదే, రేషన్ డీలర్ గారు ఏమైనా ఆగమాగం చేస్తే వాడిని గల్లబట్టి అడిగే బాధ్యత మీదే. కాబట్టి సర్వ హక్కులు మీకు ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా మీకు ఇచ్చింది. కాబట్టి వాటిని ఏ రకమైనటువంటి ఒక ఆత్మ న్యూనతాభావంతో కాకుండా ఆత్మస్థైర్యంతో గౌరవంతో కనుక మీరు నిలబడినట్టయితే తప్పనిసరిగా మీ కుర్చీకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. చివరికి ఇంకొక పాయింట్, మనము వీ స్టిల్ ఆర్ అబౌట్ 80% లిటరసీ. ఓవరాల్ స్టేట్లో 79 అట్లా 80% ఉంది. మీరు చేపట్టండి. అందరం చదువుకున్న పిల్లలమే, చదువుకునేవాడు ఎన్ఆర్ఐని లేకపోతే ఇంకెవరినో పిలవండి. లిటరసీ క్యాంపెయిన్ మీకు కలెక్టర్ రావాల్సిన అవసరమే లేదు కదా. దానికైతే డబ్బులు ఖర్చు కావు, ఏం కావు. సంతకం నేర్పించడానికో లేకపోతే కనీస చదువు నేర్పించడానికో నా గ్రామం 100% లిటరసీ కావాలా. వి ఆల్ కంపేర్ అవుట్ కేరళ బాగా అయిందని అంటాం. మరి కేరళలో ఉన్నటువంటి ఒక ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ కమిట్మెంటు, కన్విక్షను మన దగ్గర ఎందుకు రాదు? చిన్నవి చేయడానికి డబ్బులు అవసరం లేదు, నిధుల కొరత అవసరం లేదు, కలెక్టర్లు ఎమ్మెల్యేల ఫత్వాలో పర్మిషన్లో అవసరం లేదు. మనమే చేయొచ్చు. లిటరసీ క్యాంపెయిన్ చేపట్టచ్చు, లిటరసీ డెవలప్మెంట్ చేపట్టచ్చు. ఇవాళ యువత పల్లెకు పోతే బాధ అవుతుంది. గంజా, సారా, బట్టీలు పెట్టి పాకెట్ మనీ కోసం బట్టీలు పెడుతున్న వాళ్ళు తయారైపోయారు. ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడండి. నిధులు చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు లేకుండా ఆదర్శవంతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఒక సర్పంచులు ఇటువంటి యొక్క సామాజిక రుగ్మతల నుండి సమాజాన్ని కాపాడేటువంటి ఒక బాధ్యత కార్యక్రమాలు చేపట్టినట్టయితే మిమ్మల్ని మీరే శవాష్ అనుకుంటారు. అరే నేను ఇంత సాధించిన కదా, నేను ఇంతమందిని డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించిన, ఇంతమంది లిటరసీ ప్రోగ్రామ్స్లో నేను అడ్వాన్స్మెంట్ పట్టుకొచ్చిన, ఈ రకమైనటువంటి ఒక రీతిలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ, చివరిగా ఇంకొకటి మీరు తెలుసుకోవాలి. సర్పంచ్ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలుసా? విన్నారా? ఇన్నవాళ్ళు చేయలేపురి. కేసీఆర్ గారు 22లో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేషనల్ లెవెల్లో 20 గ్రామాలు ఫుల్లీ డెవలప్డ్ అని చెప్పని ఆ గ్రామాలకు అవార్డులు ఇస్తే మనం అందరం గర్వపడే విధంగా 19 గ్రామాలకు తెలంగాణ నుండే వచ్చినాయి. ఒకటి అది ఎక్కడో గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎక్కడో వచ్చింది. ఎట్లా మిమ్మల్ని మెజర్ చేస్తారు అంటే, ఒకటి
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి, 17 గోల్స్ ఉంటాయి. 17 మీకు వర్తించకపోయినా కొన్ని కీలకమైన గోల్స్ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ గోల్స్ ఏంటివి, నా విధులు ఏంటి, నా నిధులు ఏంటి, నా అధికారులు ఏంటి, ఆ గోల్స్ నేను ఎట్లా ఫుల్ఫిల్ చేసినా అని చెప్పి కనుక మీరు కాంపిటేటివ్నెస్ తోటి మీకు మీరే కాంపిటీషన్, మీరు పక్కోడికి కూడా కాంపిటీషన్ కాదు, మీకు మీరే కాంపిటేటివ్నెస్గా 14 SDGs కనుక దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టయితే వచ్చే 2 ఏళ్ల తర్వాత మీరే ఇందులో ఉన్నటువంటి ఒక 120 సర్పంచ్లు వచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఈ 120 మందిలో 20 మంది సర్పంచులు నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకోవచ్చు. ఆ రకమైనటువంటి ఒక దృక్కోణంతో దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు నా ఆత్మీయ మిత్రులు కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పేషెంట్గా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. మీలో మీకు మీరు పోటీ పెట్టుకోండి. వచ్చేసారి జాతీయ స్థాయి అవార్డుల్లో ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా ఒక 10 మంది 20 మంది ఉండాలా అంటే ఏం చేయాలా అని చెప్పని మీకు మీరే ఒక విజన్ పెట్టుకోండి. తప్పనిసరిగా గవర్నమెంట్ మారుతుంది, తప్పనిసరిగా మీరు ప్రభుత్వం మారుతాయి, అభివృద్ధి చెందుతుందని భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్ గారు.